టాలీవుడ్‌లో బిగ్గెస్ట్ సీజన్ సంక్రాంతి. పండగకి వచ్చే కంటెంట్‌తో సంబంధం లేకుండా కలెక్షన్స్ వస్తూ ఉంటాయి కాబట్టి ప్రతి సంవత్సరం చాలా పోటీ ఉంటుంది. పెద్ద హీరోల దగ్గర నుంచి చిన్న హీరోల వరకు అందరూ ఈ సీజన్‌లో తమ సినిమాలను రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకుంటారు. ఇక ఈసారి కూడా పొంగల్‌కి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. చివరికి థియేటర్‌లోకి వచ్చేవి ఎన్నో తెలియదు కానీ మేం వస్తున్నామంటూ అనౌన్స్మెంట్లు అయితే వదులుతున్నారు. రిలీజ్ డేట్ పై ఖర్చీపులు వేస్తున్నారు. 2026 సంక్రాంతికి అందరికంటే ముందుగా ఖర్చు వేసింది మన శంకర్ వరప్రసాద్ గారు. మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ అనిల్ రావుపూడి కాంబోలో వస్తున్న ఈ మూవీ ఇది. పండగకి తీసుకురావాలనే టార్గెట్ పెట్టుకొని సెట్స్ మీదకి తీసుకెళ్లారు. దానికి తగ్గట్టుగానే షూటింగ్ కూడా కంప్లీట్ చేస్తున్నారు. అలానే సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తున్న అనగనగా ఒక రాజు మూవీని కూడా సంక్రాంతి బరిలో దింపుతున్నారు. జనవరి 14న రిలీజ్ చేస్తామంటూ డేట్ కూడా అనౌన్స్మెంట్ చేశారు. ఇక రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్షన్ లో రూపొందుతున్న ది రాజాసాబ్ మూవీ కూడా సంక్రాంతి రేసులోకి కాస్త లేట్ గానే ఎంట్రీ ఇచ్చింది. ముందుగా డిసెంబర్ ఫస్ట్ వీక్ లో రిలీజ్ చేయాలని భావించినప్పటికీ చివరికి ఫెస్టివల్ సీజన్ లోనే తీసుకురావాలని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్ణయించుకుంది. జనవరి 9న థియేటర్లోకి వస్తుందంటూ అనౌన్స్మెంట్ అయితే చేశారు. శర్వానంద్ యాక్ట్ చేస్తున్న నారి నారి నడుమ మురారి మూవీని కూడా సంక్రాంతికి రిలీజ్ చేస్తామని అనౌన్స్మెంట్ అయితే చేశారు. ఇంకో పక్క రవితేజ అండ్ డైరెక్టర్ కిషోర్ కాంబోలో వస్తున్న భర్త మహాశైలకు విజ్ఞప్తి. ఈ మూవీని సైలెంట్ గా సంక్రాంతికి రెడీ చేస్తున్నారు. ఇలా 5 తెలుగు సినిమాలు పండగ మీద ఆశలు పెట్టుకున్నాయి. అసలు వీటికే థియేటర్లు ఎలా అడ్జస్ట్ చేస్తారో అని ఆలోచిస్తుంటే పోటీగా 3 తమిళ డబ్బింగ్ మూవీస్ కూడా రావాలని చూస్తున్నాయి. తలపతి విజయ్ గారి జననాయకుడు, సూర్య కరుప్పు, శివకార్తికేయన్ పరాశక్తి ఈ మూవీలు కూడా పొంగల్ రేస్ లో నిలిచాయి. తెలుగు మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని డబ్బింగ్ చేసి రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. సంక్రాంతి సీజన్ లో 4 సినిమాలు రిలీజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈసారి తెలుగు నుంచే ఏకంగా 5 మూవీస్ ప్లాన్ చేస్తున్నారు. చిరంజీవి, ప్రభాస్ వంటి స్టార్ హీరోలు ఉన్న రవితేజ, నవీన్ పొలిశెట్టి, శర్వానంద్ ఇలాంటి తక్కువ మార్కెట్ ఉన్న హీరోలు కూడా వెనక్కి తగ్గడం లేదు. పండక్కి మాదే సరైన బొమ్మ అంటూ బరిలోకి దిగడానికి సిద్ధమవుతున్నారు. దీంతో ఫెస్టివల్ సీజన్ లో బాక్సాఫీస్ పోరు చాలా రసవత్తంగా మారుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నారు. ఫైనల్ గా సంక్రాంతికి ఎన్ని మూవీస్ వస్తాయనేది పక్కన పెడితే నైజాం లో సింహభాగం థియేటర్లు ది రాజాసాబ్ మూవీకి దొరికే ఛాన్స్ ఉంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు. అనిల్ రావుపూడి, సితార ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీతో ఉన్న ర్యాపోని దృష్టిలో పెట్టుకొని చూస్తే మన శంకర్ వరప్రసాద్ గారు అనగనగా ఒక రాజు ఈ సినిమాలను దిల్ రాజు థియేటర్లో బ్యాలెన్స్ చేసే అవకాశం ఉంది. ఇక రవితేజతో సుధాకర్ చెరుకూరి చేస్తున్న మూవీని ఆసియన్ సునీల్, సురేష్ బాబు వీరిద్దరూ బ్యాలెన్స్ చేసే ఛాన్స్ అయితే ఉంది. మరి వీటిల్లో ఎవరికి ఎన్నెన్ని థియేటర్లు దొరుకుతాయో వెయిట్ చేసి అయితే చూడాలి. ఈ మూవీస్ అన్ని కూడా పొంగల్ బరిలోకి దిగితే ఏ మూవీ సక్సెస్ అవుతుంది, ఏ మూవీ సక్సెస్ అవ్వదు, మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మూవీ అప్డేట్స్ మరి రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.